న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి చైనా ఎంటర్ ఇచ్చిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇరాన్కు చైనా భారీ మిలిటరీ సాయాన్ని అందించింది. 2 కార్గో విమానాల్లో మిలిటరీ సామాగ్రి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గగనతలాన్ని మూసేసింది ఇరాన్. ఇతర విమానాలకు గగనతలాన్ని మూసేసి చైనా కార్గో విమానాలకు మాత్రమే సిగ్నల్స్ అందించింది ఇరాన్. అంటే అర్థం చేసుకోవచ్చు, చైనా కార్గో ఫ్లైట్స్ ల్యాండింగ్ తర్వాత మళ్ళీ సిగ్నల్స్ నిలిపివేస్తుంది. సో ఇక్కడ అర్థమవుతోంది చైనాకు సంబంధించి చైనా కూడా ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి దిగిందా, చైనా నేరుగా యుద్ధంలోకి దిగిందా? ఒక్కసారి నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, ఒక్కసారి మీరే రియాక్ట్ కండి. ఎందుకంటే మీరు చూడొచ్చు, పాకిస్తాన్ ఇప్పటికే పాకిస్తాన్ చైనా ఈ నేపథ్యంలో ఈక్వేషన్ చూసాం. భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్కి సాయం అందించినది ఎవరండి? పాకిస్తాన్కి సాయం అందించింది ఎవరు? ఈ చైనా కాదా? చైనా తన మిజైల్స్ ఇవ్వలేదా? తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వలేదా? వాటిని కదు మన భారత్ కూల్చేసింది, వాటిని కదు మన భారత్ పేల్చేసింది, వాటిని కదు దాటుకుంటూ మనం వెళ్ళి ఢీ కొట్టింది. సో ఇప్పుడు ఇదే కయ్యాల మారి చైనా, జిత్తుల మారి నక్కగా మాట్లాడుకునే చైనా ఇప్పుడు ఇరాన్కు సాయం అందించింది. మరి ముఖ్యంగా ఇలా వెళ్ళగలిగింది. ఒక్కసారి మీరు చూడొచ్చు, అదుగు మీరు చూస్తే రెడ్ కలర్లో వెళ్తోంది కదా, అది చైనాకు సంబంధించి. చైనా నుంచి ఎక్కడ వెళ్తుంది చూడొచ్చు, అది పూర్తిగా ఇరాన్లోకి వెళ్తోంది. మనకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నేరుగా మనకు కనిపిస్తుంది. టెహరాన్కి వెళ్తోంది, మీరు చూడొచ్చు, అదిగోండి టర్క్మెనిస్తాన్ నుంచి. సో విజువల్లో క్లియర్ కట్గా అర్థమవుతుంది 2 కార్గో విమానాలని. ఈ 2 కార్గో విమానాలు ఏం పంపించుండొచ్చు? మరి ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్ రాజధాని టెహరాన్ను పేల్చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికా పెద్ద స్కెచ్ వేస్తున్నాయని చర్చ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్కు చైనా భారీగా మిలిటరీ సాయాన్ని అందించింది. ఇప్పటికే 2 కార్గో విమానాలు మిలిటరీ సామాగ్రిని తరలించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ ఇతర విమానాలకు గగనతలాన్ని మూసేస్తే కేవలం చైనాకు సంబంధించిన ఈ కార్గో విమానాలకు మాత్రమే. రిమెంబర్, ఈ కార్గో విమానం మీరు చూస్తే ఇరాన్కు చేరుకుంది. అదిగోండి మీరు చూడొచ్చు, ఆ లొకేషన్స్ కావచ్చు, ఆ లొకేషన్ ట్రాకర్ కావచ్చు. సో ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతోంది చైనా ఇప్పుడు యుద్ధంలోకి దిగింది. ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను దిగింది. ఇక్కడ పాకిస్తాన్ సాయం అందించిందా అంటే నిర్మోహమాటంగా పాకిస్తాన్ సాయం అందించే ఉంటుంది. ఆ సాయం ఇన్ ద సెన్స్ దాని దగ్గర ఉన్న, అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న డబ్బులతో ఏం చేయలేకపోవచ్చు, కానీ మాట సాయం అందించి ఉంటుంది. ఎందుకంటే అమెరికాని ఢీకొట్టాలంటే ఇప్పుడు ఆ సత్తాతో ఇరాన్ వెళ్తుందనే మాట వినిపిస్తోందిగా. సో కాబట్టి ఇప్పుడు చైనాకు ఇరాన్ సాయం కావాల్సి వచ్చింది, పాకిస్తాన్కి ఇరాన్ సాయం కావాల్సి వస్తుంది. కానీ పాకిస్తాన్ నేరుగా ఇవ్వలేదు, ఎందుకంటే అమెరికాతో లింక్ ఉంది అక్కడ. సో ఈ క్రమంలో ఇప్పుడు చైనా నేరుగా ఇరాన్కి సాయం అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ రాజధాని టెహరాన్ను ఇజ్రాయెల్ పేల్చేసేందుకు అమెరికాతో పెద్ద స్కెచ్ వేస్తుంది అనుకుంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో 3వ ప్రపంచ యుద్ధం ఏ క్షణాన్నైనా ప్రారంభం అవ్వచ్చు అంటూ సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో చైనా పంపించిన ఈ భారీ యుద్ధ సామాగ్రి ఈ అంశానికి సంబంధించి క్లియర్ కట్గా చెబుతోంది. రిమెంబర్, ఇక్కడ చైనాకు ఇరాన్కి మధ్య మీరు ఎంటైర్ మ్యాప్ చూసుకునే ప్రయత్నం చేస్తే కనుక, అఫ్కోర్స్ మీకు ఇప్పుడు ఫ్లైట్కి సంబంధించి మాత్రం చూపించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి మీకు కుదిరితే ఐ రిక్వెస్ట్ టీమ్ ఫుల్ ఇమేజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రెడ్ మార్క్ మీకు కనిపిస్తుంది కదా, చాలామంది వాళ్ళ గ్యాడ్జెట్స్లో చూస్తూ ఉంటారు కాబట్టి అది కనిపించకపోవచ్చు. ఒక్కసారి అదొక్కటి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విమానం ఉంది కదా, ఫర్ ఫ్యూ సెకండ్స్కి ఆ కార్గో వెళ్తున్న విమానం రెడ్ కలర్లో ఒక చిన్న మినుగురు పురుగుల, ఇది కాదు ఆ మ్యాప్. మన ముఖ్యంగా విమానాలన్నీ కనిపిస్తున్నాయి కదా, ఫ్లైట్ ట్రాకింగ్కి సంబంధించి ఆ మ్యాప్కి సంబంధించి ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదిగో మీరు చూడొచ్చు, ఒక భారీ కార్గో, ఇదిగో మీరు చూడొచ్చు, ఆ రెడ్ కలర్లో మీకు కనిపిస్తుంది చూసారు. ఒక్కసారి ఫ్రీజ్ చేయండి, ఐ రిక్వెస్ట్ ఫ్రీజ్ చేయండి. ఇదిగోండి 2 కార్గో విమానాలు, ఐ రిక్వెస్ట్ ఫ్లైట్ రైడర్ ఒక్కసారి ఇమేజ్ని పాజ్ చేయండి. ఇది కాదు, దీని ముందుది మళ్ళీ ప్లే చేద్దాం. ఎందుకంటే కార్గో మీరు చూడొచ్చు, అదిగో ఇది కాదు, నెక్స్ట్ వస్తుంది. ఎందుకంటే 2 దీని తర్వాతది 2 యుద్ధ విమానాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే యుద్ధ సామాగ్రిని తరలించారు అంటే చర్చ జరుగుతోంది. దీంతో పాటు ఇంకొక మొత్తం 2టిని మీరు చూడొచ్చు అక్కడ, ఇదిగో మీరు చూడొచ్చు AFL 400, పాజ్ చేయండి ఇది. అలాగే CLX 9737, ఈ రెండింటిని కూడా ఎక్కడికి పంపించిందండి? ఒకసారి చూడొచ్చు, ఒకటి ఇరాన్కు ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఎటువైపు వెళ్ళింది. మిగతా వాటికి మాత్రం ఆ డైవర్షన్ చూడొచ్చు, ఇదే ఉంచండి, ఇలాగే ఉంచండి. ఆ చుట్టూతో చూడండి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి డైవర్షన్స్ ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి టర్కీకి డైవర్షన్స్ ఉన్నాయి. దీంతో పాటు కింద నుంచి పాకిస్తాన్ నుంచి ఇటు కువైట్ మీదుగా ఇజ్రాయెల్కి సంబంధించి కాకుండా ఇజ్రాయెల్ పక్క నుంచి అఫ్కోర్స్ ఇజ్రాయెల్ టచ్ చేసుకుంటూ కొన్ని వెళ్తున్నాయి. కానీ చూస్తే ఇరాన్ ఎక్కడ
ఒక్కదానికి తన గగనతలాన్ని ఇవ్వలేదు. బట్ మీరు చూస్తే ఈరోజు చైనాకు సంబంధించి CLX అది ఎక్కడి నుంచి ఒకసారి చూడండి. జంగ్జౌ, ఒకవేళ నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయి ఉండొచ్చు. జంగ్జౌ నుంచి ఎక్కడ అవుతుంది ఇది? అష్గాబాద్. సో బహుశా రెండింటికి నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయి ఉండొచ్చు. లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్ లేటర్. సో మీరు చూస్తే కనుక ఈ కార్గో CLX 9737 అనే కార్గో మాత్రం ఆ మినుగురు పురుగులా కనిపిస్తోంది కదా, అది ఇంపార్టెంట్. ఫ్లైట్ రైడార్ 24 ప్రకారం చూసుకుంటే ఇది ఆ మధ్యలో ఉంది కదా, అదే కార్గో విమానం. మీకు గుర్తుందా? టర్కీ చేసిన కుట్ర గుర్తుందా? భారత సందర్భంలో పాకిస్తాన్కి తన యుద్ధ విమానాలని ఈ కార్గో విమానాలను పంపించింది, తన సైనికులను కూడా పంపించింది. ఇప్పుడు చైనా కూడా అదే దుందుడుకు చర్య చేయబోతోందా? మీరు చూడొచ్చు, కార్గో విమానాలని యుద్ధ విమానాలుగా వాడుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే యుద్ధ విమానాలుగా వాటిని పంపించి దాంట్లో డ్రోన్లను కావచ్చు, మిజైల్స్లను కావచ్చు పంపిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఏం జరగబోతోంది? పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి AP ఇంపోర్ట్ ఎడిటర్ కృష్ణమోహన్ మరి కాసేపట్లో ఫోన్ లైన్లో జాయిన్ అవ్వబోతున్నారు. ఆ వార్ డీటెయిల్స్ అందించేందుకు ఆయన కూడా క్లోజ్గా ట్రాక్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఈ డీటెయిల్స్ని అందించేందుకు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కు చావు దెబ్బ కొట్టేందుకు ప్రపంచ దేశాలు ఏకమవుతున్నాయా? మరి ముఖ్యంగా ఇరాన్కు సాయం అందించేందుకు చైనా వెనకాల ఉండి నడిపిస్తోందా? ప్రస్తుతం ఈ చర్చ జ్వలందుకుంటోంది. యుద్ధంలోకి చైనా పూర్తి స్థాయిలో అడుగు పెడితే అప్పుడు ఏం జరగబోతోంది? ఎందుకంటే రిమెంబర్, కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న మాటని నేను కోట్ చేయాలనుకుంటున్నాను. ఏమన్నాడు డొనాల్డ్ ట్రంప్? ఏమన్నాడు? నేను ఎక్కడ యుద్ధాన్ని ఆపేస్తాను, శాంతి చర్చలు కూర్చుంటాను అని చెప్పి ఎక్కడ ఈ పెద్దన్న మాటలు మాట్లాడలేదు. సో ఇటువంటి వ్యక్తి ఏ సమయంలోనైనా యుద్ధానికి దిగే అవకాశం ఉంది. ఈ కోణంలోని పాకిస్తాన్ మద్దతుగా నిలిచింది. ఎలాగా ఇజ్రాయెల్ చుట్టూతో ఉన్న లెబనాన్ మద్దతుగా ఉంది, ఇరాక్ కాస్త మద్దతుగానే కనిపిస్తోంది. దాంతోపాటు ఇటు జోర్డాన్కి సంబంధించి ఇజ్రాయెల్ మద్దతు అనే మాట వినిపిస్తోంది. కింద ఈజిప్ట్, ఇంకా మనం ఎక్కడ కన్ఫర్మేషన్ తీసుకోలేవు. కానీ దాని సంగతి కూడా పక్కన పెట్టేద్దాం. యెమెన్కి సంబంధించి యెమెన్ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉంది. పైన లెబనాన్ వ్యతిరేకం, పక్కన గాజా వ్యతిరేకం ఇజ్రాయెల్కి. ఇలా ముప్పేట దాడిని ఎదుర్కొంటోంది ఇప్పుడు ఇజ్రాయెల్. సో ఈ క్రమంలోని ఇంకా దాడిని వేగవంతం చేసేందుకు ఇరాన్ పన్నాగాలకు సంబంధించి వాటికి తోడయ్యేందుకు సిద్ధమంటోంది చైనా. ప్రస్తుతం ఈ చర్చ జరుగుతుంటోంది. చైనా యుద్ధంలోకి ఎంటర్ అయ్యిందా? అమెరికా వ్యూహాన్ని ఇక్కడ కూడా అప్లై చేయబోతోందా? నేరుగా అమెరికాకు హెచ్చరిస్తోందా? ఇజ్రాయెల్కు హెచ్చరిస్తోందా? ప్రస్తుతం ఇది నేను మీకు ఆల్రెడీ RTV ఒక పోల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోల్లో మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ చైనా కనుక ఎంటర్ అయితే విజయం ఎవరిది? చైనా కనుక ఎంటర్ అయితే ఇజ్రాయెల్ అమెరికాదా, ఇరాన్ చైనాదా? గెలుపు ఎవరిది అని చెప్పి మీ ముందుంచింది పోల్ విషయంలో. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటారో చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆసక్తికర పరిణామం ఈరోజు రాత్రి అత్యంత కీలకం. ఇరాన్కు భారీ మిలిటరీ సాయాన్ని అందించింది. ఇరాన్కు భారీ మిలిటరీ సాయాన్ని ఇటు ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఇరాన్కు చైనా అందించదంటూ చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే టెహరాన్ని వీడాలంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశాడు. టెహరాన్ని విడిచి వెళ్ళిపోవాలంటూ భారతీయులు కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. టెహరాన్ గగనతలాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా ఆధీనంలోకి తీసుకుందనే చర్చ జరుగుతోంది. ఇరాన్లోని అణు కేంద్రాలను ఇజ్రాయెల్, అమెరికా మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ టార్గెట్ చేసి లేపేశాయి. నతాంజ్ కావచ్చు, దాంతోపాటు ఫార్దో ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఇంకా టార్గెట్ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు ఫార్దో అణు కేంద్రంలో ఇప్పటికే 60% పైగా యురేనియం శుద్ధి అయినట్లు, యురేనియం శుద్ధి కర్మాగారం పూర్తిగా అది 60% స్మాష్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు ఓ పర్వతం లోపల సొరంగాల్లో ఫార్దో అణు కేంద్రం ఉంది, నిర్మాణం ఉంది. అయితే అమెరికా దగ్గర భూగర్భంలో నిర్మించిన వాటిని కూడా పేల్చేసే బాంబులు ఉన్నాయి అనే చర్చ జోరందుకుంటోంది. ఈ క్రమంలో ప్రపంచంలో ఇప్పటిదాకా అమెరికా దగ్గర GBU-57 బంకర్ బస్టర్ బాంబు ఉంది. సో వీటిని పేల్చాలంటే అది మాత్రమే ఇదే పేల్చి ఉంటుందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వైపు ట్రంప్ వాషింగ్టన్లో సిచ్యువేషన్ రూమ్కి వెళ్ళాడు, మాట్లాడాడు. అది చర్చ జరిగింది, బట్ అవుట్కమ్ తెలియాల్సి ఉంది. దీంతోపాటు G7 మీటింగ్ అవుతూ ఉండగా ట్రంప్ సడన్గా బయటకు వచ్చేసి ఆ సిచ్యువేషన్ రూమ్కి వెళ్ళడం ప్రస్తుతం అందరికీ షాకింగ్గా మారింది. అయితే ట్రంప్ అంటున్నాడు, నేను యుద్ధం వైపు వెళ్ళనివ్వను, ఇది సామరస్య దిశగా వెళ్లే ప్రయత్నం చేస్తాను, ఇద్దరిని కూర్చోబెడతాను, మాట్లాడిస్తానంటున్నాడు. భారత్ పాకిస్తాన్ లాగే ఇక్కడ ఎందుకు తీస్తాడో తెలియదు పెద్ద మనిషి, మాట్లాడితే భారత్ పాకిస్తాన్ అంటాడు.
శాంతి చర్చలు అంటాడు, మళ్ళీ చేసింది ఏమయ్యా అంటే యుద్ధాలకు ప్రేరేపిస్తాడు. ఇది మళ్ళీ పెద్దన్న అంటాడు, పెద్దన్న పాత్ర అంటాడు. ఏం మాట్లాడతాడో ఆ మనిషికి అర్థం కాదు. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇప్పుడు చైనా కనుక ఎంటర్ అయితే అమెరికా ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకసారి మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఫ్రమ్ ద డే 1 ఈ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి ట్రాక్ చేస్తున్నారు క్లోజ్గా. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రైట్ కృష్ణమోహన్, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? మరీ ముఖ్యంగా ఇప్పుడు చైనా కనుక రంగంలోకి దిగితే ఏం జరిగే అవకాశాలు కనిపిస్తాయి? అమెరికా ఏం చేయొచ్చు? ఇప్పుడు ఈ చైనా ఎంట్రీ ఎవరు ఊహించినది, చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయాల. అంటే మనం నిన్నటి నుంచి మనం ఇది ట్రాక్ చేస్తున్న నేపథ్యంలో రష్యన్స్ ఏ విధంగా ఉంటారు, లేదు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ కి రాబోతుంది, ఎంతవరకు వస్తుంది అని ఆలోచిస్తాం. కానీ చైనా వ్యూహాత్మకంగా ఇరాన్ కి మద్దతు తెలుపుతూ 2 కార్గో విమానాలు, అంటే ఎయిర్ స్పేస్ ని మూసేసిన సమయంలో కూడా దాన్ని లోపలికి అనుమతించి ఓన్లీ రష్యన్ కార్గోలను మాత్రమే 2 విమానాలని అనుమతించింది. అంటేనే దానికి అర్థం అయిపోతుంది చైనా సంబంధించిన డీటెయిల్ కొంత మెటీరియల్ పూర్తిగా కూడా ఇరాన్ కి అందించింది. అంటే ఇక్కడ మనకు ఒకటి క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది. పాకిస్తాన్, చైనా, ఇరాన్, తర్వాత ఇరాక్ ఇట్లాంటి ముస్లిం దేశాలన్నింటికీ చైనా మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఇప్పుడు అమెరికా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, అమెరికా ఏ విధంగా ముందుకు పోబోతుంది, రష్యన్ దానికి ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు, ఈ అంశాలని కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇరాన్ కి ఒక పెద్ద అసెట్ వచ్చిన పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి ఒక బలం చేకూరే ప్రయత్నం జరుగుతుంది. కొంత ఇజ్రాయెల్ దెబ్బకి ఇరాన్ కొంత ఇబ్బందులు పడ్డా మళ్ళీ కంబ్యాక్ అయ్యింది. కాబట్టి ఈ రోజు ఇజ్రాయెల్ ఆ వ్యవస్థను మొత్తాన్ని కూడా పూర్తి చేసిన పరిస్థితి జరిగింది. సో ఇప్పుడు ఇరాన్ కి సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా చైనా సపోర్ట్ చేస్తుందో మరి అమెరికా రోల్ ఏముంది. అమెరికా ఇప్పుడు మనం ఇందాక కూడా పెద్దల పాత్ర అంటాడు, ఏం మాట్లాడుతున్నారో అతనికి తెలియదు, ఏం స్టెప్స్ ఏమైపోతున్నారో తెలియదు. ఆల్రెడీ పశ్చిమాసియా మిలిటరీ కావచ్చు, అక్కడ పశ్చిమాసియా దేశాలన్నీ కూడా కొంత అప్రమత్తమైన పరిస్థితి ఉంది. పరిధిగా ఏం జరగబోతుందో తెలియని కానీ కొంత ఈ రోజు కొన్ని కీలక పరిణామాలు జరిగే పరిస్థితి అయితే కనబడుతోంది. కొంత ఈ రాత్రి 2 దేశాలు ఎలా ముందుకు పోతున్నాయి, లేదు అమెరికా ఈ రోజు రాత్రి నుంచే అమెరికన్ కూడా సైన్యం కూడా రంగంలో దిగబోతుందా. ఎందుకంటే చైనా నుంచి వచ్చిన 2 కార్గోల్లో బహుశా ఆర్మీకి సంబంధించిన వస్తువులు లేకపోతే అణ్వాయుధాలు కొత్త వెపన్స్ మాత్రమే వచ్చుంటాయా, లేదు దానికి సంబంధించి ప్రత్యేకమైన టీం ఏమైనా దిగిందా అనేది మనకి ఇంకా పూర్తిగా సమాచారం అయితే లేదు. కానీ కరెక్ట్ గా 2 చైనా విమానాలకు మాత్రమే ఎందుకు పర్మిషన్ ఇచ్చింది ఇరాక్ గగనతలంలోకి రావడానికి, వాళ్ళు ఏమి డిప్లాయ్ చేశారు అనేది కొంత ఆలోచించాల్సిన పరిస్థితి. తద్వారా జరిగే పరిణామాలు ఈ రోజు ఏ విధంగా ముందుకు పోతాయి, ఎప్పుడు ఇష్యూని క్లోజ్ చేయబోతున్నారు అనే అంశాన్ని మనం ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో అటువంటి సిచ్యువేషన్స్ లోనే ఇప్పుడు అమెరికా నెక్స్ట్ రోల్ ఏ విధంగా ఉండబోతుంది, తద్వారా రష్యా ఏం చేయబోతుంది, భారత్ రోల్ ఏ విధంగా ఉంటుంది, ఇదే కానీ జరిగితే తాలిబాన్ వాళ్ళకి కొంత సంకేతం ఉందా, లేదు ఇప్పటికీ ఆ దిశగా ఆపాలనే ఒక ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. అమెరికా కూడా ఇమీడియట్ గా కొంత క్లోజ్ చేయమని చెప్తుంది, మరి ఇరాన్ ని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి మాట్లాడుతున్నాడు. కొంత డిఫరెంట్ వర్షన్స్ వస్తున్న నేపథ్యంలో సిచ్యువేషన్ ఎలా జరగబోతుంది అనేది కొంత ఈ రాత్రికి కొంత ఐడియాకి వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. రాత్రి ఏం జరగబోతుంది అనే అంశాన్ని చూడాలి. మీ ఉదయం లోపల ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇంకా పరిస్థితి తీవ్రమయ్యే పరిస్థితి ఉందా, తద్వారా అమెరికా స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, చైనా ఆల్రెడీ పూర్తిగా చైనా కూడా రంగంలోకి దిగిపోతుందా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మధ్యలో పాక్ రోల్ ఏంటి, పాక్ కూడా డెఫినెట్ గా ఇరాన్కి మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా మీదకి వచ్చే పరిస్థితి. ఈ రోజు రాత్రికి తెల్లవారుజాము లోపల జరిగే కొన్ని కీలకమైన పరిణామాలు ఫర్దర్ డెవలప్మెంట్ కి, అంటే ఆ తర్వాత జరగబోయే యుద్ధ పరిణామాలకి కొంత క్లారిటీ వచ్చే పరిస్థితి, అప్పుడు కొంత క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది.
రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం చైనా కార్గో విమానాలకు మాత్రం ఇటు సిగ్నల్స్ అందించింది ఇరాన్. చైనా కార్గో ఫ్లైట్స్ ల్యాండింగ్ తర్వాత మళ్ళీ సిగ్నల్స్ని నిలిపివేసింది. మీరు చూడొచ్చు, గగనతలాన్ని మూసేసింది ఇరాన్. బట్ ఆ క్రమంలో ఎందుకు చైనాకు సపోర్ట్ ఇచ్చింది, ఎందుకు ఆ మార్గాన్ని అరేంజ్ చేసింది, మార్గాన్ని ఎందుకు ఇచ్చింది మీరు చూడొచ్చు. అటు చైనా ఇటు ఇరాన్ ఎంత దూరం ఉంది, పాకిస్తాన్ మధ్యలో ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, దాంతోపాటు అఫ్కోర్స్ ఆ బోర్డర్స్ని పంచుకున్న సందర్భంలో ఈ క్రమంలో మీరు చూస్తే కనుక ఆ రెండు ఫ్లైట్స్ని ఒకసారి ఫుల్ ఫ్రేమ్, ఆ మ్యాప్కి సంబంధించి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ విజువల్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం. ఈ విజువల్ ఎందుకంటే మీరు చూస్తే కనుక ఆ రెండు మీరు చూస్తే ఒకటి పైన ఉంది, ఒకటి కింద ఉంది. ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం. ఎందుకంటే యుద్ధంలోకి ఇప్పుడు చైనా ఎంటర్ ఇచ్చింది అనడానికి ఇదిగోండి, ఇది సబూత్ అంటారు కదా, సాక్ష్యం. అదిగో మీరు చూడొచ్చు, ఇటు ఇరాన్లోకి చైనా కార్గో విమానం, చైనా అది కార్గో విమానం మీరు చూడొచ్చు, CLX 9737 ఇరాన్లోకి ఎందుకు వెళ్ళింది అది కూడా మీరు ఇంకా పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే టెహరాన్కి దరిదాపుల్లో అది అక్కడే టెహరాన్ ఉంటుంది. ఆ దరిదాపుల్లోని ఎందుకు అక్కడికి వెళ్ళించింది, ఎందుకు అక్కడికి ల్యాండ్ చేసింది, ఇది కదా క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఏ వ్యూహం, ఇదేమైనా టర్కీ చెప్పుకొచ్చిందా? ఎందుకంటే మీరు చూస్తే కనుక దాదాపుగా టర్కీ ఎటువంటి ఆలోచన చేస్తుందో అటువంటి పన్నాగం ఇక్కడ కూడా అనేది ఒక చర్చ జరుగుతోంది. సో ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, టర్కీ ఎలాగైతే ఇటు పాకిస్తాన్కి సంబంధించి కార్గో విమానాలని అక్కడ ల్యాండ్ చేస్తుందో అలాగే కనిపిస్తోంది ఈరోజు ఇరాన్ విషయంలో చైనా చేసింది కూడా. సో అంటే వెనకాల చైనా ఒక వ్యూహాత్మకంగా ఇటు పాకిస్తాన్, అంటే వీరంటి పాకిస్తాన్ కలగలుపుతోందా? పోనీ పాకిస్తాన్ విషయం పక్కన పెట్టినా చైనా ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి దిగింది అనుకోవాలి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ, అంటే ఇది నిజంగానే యుద్ధం చాలా ఎంత తీవ్రతరంగా మారుతుంది పరిస్థితి ప్రపంచ దేశాలన్నీ గమనిస్తా ఉన్నాయి. ఇరాన్ చావు దెబ్బ తింది ఇజ్రాయెల్ చేతుల్లో, చాలా దారుణమైనటువంటి చావు దెబ్బ తింది. ఎందుకంటే ఇరాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్, మొత్తం దాదాపు 20 మందికి పైగా సంబంధించినటువంటి ఎవరైతే అణు బాంబులు తయారు చేసినటువంటి సైంటిస్టులు ఎవరున్నారో వాళ్ళందరూ వివిధ ప్రాంతాల్లో కార్లలో వివిధ ప్రదేశాల్లో ఉన్నప్పుడు తెలియని వ్యక్తులు అటాక్ చేసి వారిని చంపేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కొద్దిమంది ఇళ్లలోకి మిసైల్స్ పంపించి డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇజ్రాయెల్. దీనిపైన తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతా ఉంది ఇరాన్. కాబట్టి ప్రపంచ దేశాల సహాయాన్ని కోరుతా ఉంది. ఇప్పటికే సౌదీ అరేబియా తర్వాత ఇంకా ఇతర ముస్లిం కంట్రీలకు సంబంధించినటువంటి అన్ని మద్దతు కోరుతా ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్ మద్దతు తెలిపింది. ఇటు చైనా నుంచి డైరెక్ట్ గా కార్గో విమానాల ద్వారా యుద్ధ సామాగ్రిని దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే చాలా స్పష్టతతో యుద్ధం ఇంకా కొనసాగేటువంటి దిశగా ముందుకు వెళ్తా ఉంది. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులను తట్టుకోవాలంటే ఇజ్రాయెల్ పైన దాడి చేయాలనేటువంటి వ్యూహంతో ఇతర దేశాల మద్దతు కోరుతా ఉంది. అందులో భాగంగానే చైనా నుంచి 2 కార్గో విమానాలు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ దాడి ఇంకా భీకరంగా మారే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా మద్దతుతోనే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తుంది అనేటువంటిది పూర్తి విశ్వాసంతో ఇరాన్ ఉంది. అందుకే అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చైనా లాంటి దేశాల మద్దతు కోరుతూ యుద్ధ సామాగ్రిని దిగుమతి చేస్తున్నటువంటి పరిస్థితి. 2 కార్గో విమానాల్లో ఇప్పటికే వచ్చినాయి యుద్ధ సామాగ్రి. అంటే ఇంకా కొన్ని రోజుల్లో మరింత సామాగ్రి అందే అవకాశం ఉంది. అసలు మొత్తం ఇరాన్ లో ప్రస్తుతం గగనతలాన్ని మూసివేశారు. ఏ ఇతర విమానాలను కానీ దేశాల నుంచి వచ్చేటువంటి వాటిని అనుమతి లభించట్లేదు. ఎందుకంటే ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తుంది కాబట్టి ఆ నేపథ్యంలో వీళ్ళు గగనతలం పైన నిషేధం విధించారు. అట్లాంటి నిషేధాన్ని పక్కకు తొలగించి సిగ్నల్స్ ఇచ్చి చైనా నుంచి కార్గో విమానాలను రిసీవ్ చేసుకున్నారని అర్థం చేసుకోవచ్చు. యుద్ధం ఎలా ఇంకా భీకరంగా మారే అవకాశం ఉంది అనేటువంటిది. మొన్న ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి ఇరాన్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కీలకమైన స్టేట్మెంట్. చరిత్రలో నిలబడిపోయే లాంటి దాడి చేయబోతున్నాము ఇజ్రాయెల్ పైన అనేటువంటిది. హిస్టరీలో ఇంతవరకు ఇలాంటి దాడి జరగలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చెప్తూనే కొన్ని మిజైల్స్ పేరు చెప్పారు. ఇంతవరకు వాడలేదు ఆ మిజైల్స్ ని, మేము ఆ మిజైల్స్ వాడబోతున్నామండి. అందులో భాగంగానే మొసాద్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్, ఈ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ పైన దాడి చేశారు. నిజంగా సీక్రెట్ ఏజెంట్స్ వాళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చర్చ కొనసాగుతా ఉంది. మరి ఈ చైనా మద్దతు తెలపడంతో అమెరికానేమో ఇజ్రాయెల్ చెప్తా ఉంది. భీకరంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు చైనా ఇటు ఇరాన్కి మద్దతుగా రంగంలోకి దిగిందా?
యుద్ధంలోకి డైరెక్ట్గా రంగంలోకి దిగిందా లేకపోతే ఇండైరెక్ట్గానా? ఎందుకంటే ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో టర్కీ ఎటువంటి అడుగులు వేస్తుందో ఈరోజు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న ఘర్షణాత్మక వాతావరణం, ఒక యుద్ధ వాతావరణంలోకి చైనా కూడా అటువంటి అడుగులే వేస్తుంది. కానీ రిమెంబర్, చైనాకి సంబంధించి HQ-9 ఏం జరిగిందో చూసాం. చైనాకు సంబంధించి సోకాల్డ్ మిసైల్స్ ఏమయ్యాయో చూసాం. అవి పీసుగా వచ్చి మన దగ్గర పడ్డాయి. అవి ఎందుకు పనిచేయకుండా, అవి సాధారణంగా దీపాలకు మనం ఎండబెట్టకుండా వాటి టపాసులు ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట చైనా సరుకంతా. సాధారణంగా భారతీయులు చైనా ఛార్జర్ నమ్మడానికి ఆలోచిస్తారు. చైనా ఛార్జర్ని నమ్మరు దాదాపుగా. బట్ ఎక్కడొక్కడ జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు చూసిన క్రమంలో చైనా సామాన్లను ఇరాన్ నమ్ముతోంది. పాకిస్తాన్ నమ్మితే ఏం జరిగిందో చూసాం. బట్ ఇరాన్ ఎందుకు బేస్ అవుతోంది? ఇంకా మీరు ఆ మ్యాప్లో క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే, ఒకటి టెహరాన్కి వెళ్ళింది, ఇంకోటి టర్కీ వైపు వెళ్ళింది. టర్కీ వైపు వెళుతున్న విజువల్ మీరు చూడొచ్చు. అంటే టర్కీ నుంచి ఇటు లెబనాన్ లేకపోతే సిరియా మీదుగానో ఇజ్రాయెల్ మీద దాడులు చేసేందుకు ప్రయత్నమా, లేకపోతే టర్కీ బేస్ చేసుకొని ఏవైనా ఇంకా యుద్ధ విన్యాసాలకు పాల్పడుతోందా? ఎందుకంటే రిమెంబర్, టర్కీకి సంబంధించి అక్కడ ఒకవేళ కనుక భారీ యుద్ధ సామాగ్రిని అందిస్తే టర్కీ బేస్ చేసుకొని మధ్యధరా సముద్రాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవాలనే ఆలోచనలో ఉందా? ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే యుద్ధ సామాగ్రి కనుక అమెరికా నుంచి ఇటు ఇజ్రాయెల్కి సీ ద్వారా అంటే సముద్ర మార్గం ద్వారా చేరుకోవాలంటే మధ్యధరా సముద్రం మాత్రమే అక్కడున్న ఆప్షన్. సో ఈ క్రమంలో ఒకవేళ టర్కీకి సంబంధించి అక్కడ యుద్ధ సామాగ్రిని కనుక తరలించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేయడం పెద్ద కష్టమే కాదు. ఎందుకంటే అక్కడ సిరియా ఉంది, లెబనాన్. సో ఇవి మద్దతుగా వెళ్ళాలనుకుందాం, లెబనాన్కి సంబంధించి సపోర్ట్గా వెళ్ళాలనుకుందాం. ఆ పరిస్థితి ఏంటి? మద్దతుగా వెళ్ళడం ఆల్రెడీ వెళ్ళిందిగా. హమాస్ ఎక్కడి నుంచి వచ్చారండి? హెజ్బుల్లా ఎక్కడి నుంచి వచ్చారు? హమాస్ గాజా నుంచి కదా, హెజ్బుల్లా లెబనాన్ నుంచి కదా, యెమెన్లో హౌతీలు కాదా, 37 దాడి చేస్తుంది గాజా, ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ మీద కాదా? సో ఈ క్రమంలో ఇప్పుడు చైనా అడుగు పెట్టితే పరిస్థితి ఏంటి? అమెరికా ఏం చేయబోతోంది? ట్రంప్ ఏం చేస్తాడు? సో ఇప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ బాక్స్లో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఫాలో కావాలంటే RTV లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వేగవంతమైన తాజా సమాచారం 5 సెకండ్లలో మీరు చూడొచ్చు ఆ లైవ్ యాప్లో. Himalaya. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి తాజా దృశ్యాలను చూద్దాం. Before entering. 2 Chinese aircraft landed in Iran under total radio silence. Chinese cargo aircrafts just vanished off radar before entering. 2 Chinese aircraft landed in Iran under total radio silence. Chinese cargo aircrafts just vanished off radar before entering. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.